హాయ్ అండి. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి గడ్డు కాలమనే చెప్పాలి. ఎక్కడ చూసినా టీసీఎస్ లాంటి కంపెనీలు కూడా 10,000 మంది ఉద్యోగాల అవలీలగా తీసి అవతల పడేస్తుంది. కనుక జాబ్స్ చేసుకునే వాళ్ళందరూ చాలా ధైర్యంతో ఉండాలి. ఎందుకంటే ఈఎంఐలు ఎక్కువ మీ అందరికీ. ప్రతి దానికి ప్యాంట్ కొనుక్కోవాలన్నా, పైన టాప్ కొనుక్కోవాలన్నా ముందు క్రెడిట్ కార్డులు వాడేసేసి కొనేయడం. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వచ్చిన తర్వాత ఇవన్నీ ఎక్కువైనాయి. ఇంకోటి, మీ అందరూ మిమ్మల్ని ఉద్యోగం మానేయమని చెప్పి కంపెనీలు బెదిరించడం, మీ అందరూ మీరు మానేస్తే బెనిఫిట్స్ వస్తాయి, మేము తీసేసామంటే ఉన్న బెనిఫిట్స్ పోతాయని చెప్పి మిమ్మల్ని రుబాబు చేయటం అన్ని విధాలా నాకు తెలుసు. అందరూ నాకు మెయిల్స్ పెడుతున్నారు. అందరూ మా గురించి స్పందించండి మేడం అని. ఆల్రెడీ నేను చాలాసార్లు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ గురించి వీడియోలు చేశానమ్మా అని చెప్పినా కూడా మెయిల్స్ పెడుతున్నారు. ఇంకోసారి ఎప్పుడైనా చేస్తానమ్మా అని చెప్పడం జరిగింది. అందుకని మీరందరూ ముందు ఈఎంఐలు తగ్గించుకుంటూ శుభ్రంగా పొదుపు చేసుకుంటూ ఒక 5-6 నెలల పాటు జాబ్ లేకపోయినా సరే మీ అందరూ మీరు కుటుంబంలో తినగల కెపాసిటీ పెంచుకోండి. ఉద్యోగాన్ని ఎలా నిలుపుకోవాలనే దానికంటే కూడా ఇంట్లో ఎలా పొదుపు చేసుకోవాలనేది కూడా ఆలోచించండి. ఇలా చెప్తున్నాను, తప్పుగా అనుకోమాకండి. ఒక సిస్టర్ లాగా చెప్తున్నాను. మీ ఉద్యోగాలు పోయిన తర్వాత మీరు అనవసరంగా మనస్తాపానికి చెందాల్సిన అవసరం లేదు. బోల్డ్ ఉన్నాయి. అందరికీ ఎలా మనం కలిసికట్టుగా ముందుకు వెళ్ళొచ్చు, ఏది చేస్తే బిజినెస్లో మనం ముందుకెళ్ళొచ్చో ఐడియాలు చేసుకుందాం. ఓకేనా?